అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గర వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 18th July. సో మార్నింగ్ అప్డేట్ చేయడానికి వచ్చేసిన. అండ్ నిన్న ఈవినింగ్ అప్డేట్ ఇచ్చినా కానీ అంత రెస్పాన్స్ అయితే రాలేదు. సో ఇట్లా సపోర్ట్ చేయండి కొంచెం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ 2000 సబ్స్క్రైబర్స్ అయినందుకు. అండ్ ఇంకా డీటెయిల్గా అయితే దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడుతున్నాం. సో ప్రెసెంట్ లాంగ్ వ్యూలో మనకి మొత్తం గణేష్ మహారాజ్ అయితే ఇట్లా ఉంటాడు. అండ్ మనకి భుజభాగం దగ్గర చూడొచ్చు. మనకి బొజ్జ భాగం దగ్గర అయితే ఇంకా వెల్డింగ్ అనేది చేస్తారు. సో కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. అండ్ ఇక్కడ సో మనకి ఫేస్ అయితే ఫిక్స్ చేసేసారు ఆల్రెడీ. సో ఫేస్ ఫిక్స్ అంటే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే. ఇక్కడ అన్న ఉన్నారు. సో అన్న అయితే మొత్తం చూసుకుంటాడు. అండ్ ఇక్కడ మన పాదాలు. సో ఇది అండ్ మనకి గణేష్ సంబంధించిన మట్టి కళాకారులు కూడా వచ్చేసారు. సో అండ్ మనకి మెష్ కూడా వచ్చేసింది. మెష్ ఎందుకంటే మనకి గణేష్ మొత్తం కవర్ చేస్తారు. సో దట్ మట్టి అయితే ఈజీ కలవడానికి. సో మనకి శేషనాగ్ నుంచి అయితే శేషనాగ్ మనకి గణేష్ పాదాల దాకా అయితే మనకి మెష్ అనేది పెడతారు. సన్న జాలి అయితే పెడతారు. అండ్ నాకు తెలిసి ఇంకా మట్టి కళాకారులు ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసేస్తారు. సో స్టార్ట్ చేసి అంటే మనకి ఇటు సైడ్ శ్రీ వాసవి కన్య పరమేశ్వరి దగ్గర అండ్ మనకి గజ్జలమ్మ దేవి దగ్గర అయితే స్టార్ట్ చేసండి ఇది. అండ్ ఇంకోరైనా కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి. మెయిన్ గా లైక్ చేసి చూడండి వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. అంటే అయితే మట్టి కళాకారులు కూడా వచ్చారు. సో ఈ రోజు నుంచి అయితే మనకి మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడైతే మనకి స్టేషనరీ అయితే పెట్టారు. సో ఇక్కడ స్టేషనరీ చూడొచ్చు. సో నిన్న చూపించినా కదా. సో నిన్న ఫుల్ వర్షం పడింది. సో నిన్న మొత్తం ఇక్కడ మొత్తం పచ్చి పచ్చి అయిపోయింది. ఇది స్టేషనరీ. సో నేను చెప్పిన కదా యాంక్లర్స్. సో అవైతే మధ్యలో వచ్చినాయి. అండ్ చుట్టూ మనకి మొత్తం స్క్వేర్ షేప్ లో డబ్బాలు అయితే పెట్టారు లోపల. సో చూడొచ్చు. ఓవరాల్ గా మొత్తం ఒక లోపల అయితే స్క్వేర్ షేప్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇంకా మనకి అన్న వాళ్ళు ఇంకా వెల్డింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడైతే మనకి దర్బార్ ఉంటుందా. సో సేమ్ మొత్తం అయితే ఫ్రేమ్ వర్క్స్ అయితే చేస్తారు ప్రెసెంట్ అక్కడ కూడా. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎట్లయితే వచ్చిందో సో ఇక్కడ కూడా మొత్తం అట్లా జాయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ మన చేసిన సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా నడుస్తున్నాయి. ఇట్లా స్క్వేర్ ఇక్కడ ఎట్లయితున్నాయి కాకపోతే కొంచెం స్క్వేర్ లాగా అయితే పెడతారు. సో ఇక్కడైతే చూడొచ్చు లోపల బాక్సెస్ తో ఉన్నాయి. సో అట్లా స్ట్రైట్ గా అయితే కొడతారు. అట్లా స్ట్రైట్ అంటే స్క్వేర్ షేప్ లో వచ్చేటట్టు. సో అక్కడ అన్న ఎట్లా చేస్తుందో చేస్తారు. మొత్తం ఇట్లా మళ్ళీ ఇంకోసారి టైట్ వెల్డింగ్ అనేది చేస్తారు. సో ఇది అయిపోయినాక మళ్ళీ మనకి ఆ పాదాలు అయితే స్టార్ట్ చేస్తారు. చేసినాక అయిపోయింది కదా. చేతులు కూడా అయిపోయింది. సో హస్తాలు చూడొచ్చు. మొత్తం హస్తం కూడా మొత్తం అయిపోయినాయి. అండ్ ఇక్కడ మనకి వెల్డింగ్ అనేది చేస్తారు. ఒక్కొక్కటి వెల్డింగ్ చేసుకుంటూ పోతారు మళ్ళా. సో ఇక్కడంతా మళ్ళా కొంచెం లైట్ చేశారు. ఇప్పుడు కొంచెం ఇంకా స్ట్రాంగ్ గా చేస్తారు. చూడొచ్చు. ఇలా మొత్తం వెల్డింగ్ చేసుకుంటూ పోతారు. అక్కడ చూడొచ్చు అన్నట్లు చేస్తున్నావు. మట్టి కళాకారులు కూడా వచ్చారు. సో వాళ్ళైతే ఈ రోజు నుంచి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో నిన్న చెప్పడం మర్చిపోయినా. అండ్ ఇంకోటి మనకి జాలి కూడా వచ్చింది. సో అది కూడా చూపిస్తా ఉంటే. సో నిన్న జాలి అయితే తీసుకొచ్చి పెట్టారు. సో అదైతే లోపల పెట్టేశారు. సో చెప్పిన జాలి అయితే తీసుకొచ్చారు. సో బాక్స్ అని చెప్పిన కదా. సో ఇవి బేస్ సంబంధించినవి. సో అమ్మవారు ఉంటారు గజ్జలమ్మ దేవికి. అండ్ ఇక్కడ మనకి హైంగ్రీవ స్వామి అండ్ అక్కడ పూరి జగన్నాథ్ స్వామికి అయితే ఈ బేస్ అయితే క్లియర్ చేస్తారు. సో ఇక్కడ అండ్ ఇది సో చూడొచ్చు చాలా పెద్ద ఉంది. సో ఇది నాకు చేసి గజ్జలమ్మ దేవికి. సో పెద్దగా ఉంది కాబట్టి. అండ్ ఇంకా మనకి పాముకి సంబంధించిన గొంతు భాగం ఉంటారు. సో అయితే చేస్తారు. సో ఇక్కడ ప్రెసెంట్ అయితే ఇందాక చేసారు సెమీ. సో ఇది అండ్ ఇక్కడికి పాముకి సంబంధించింది. అండ్ ఇంకా మనకి స్టేషనరీకి సంబంధించి అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ బేస్ చూడవచ్చు తీస్తారు. సో అటు తీసుకోపోతారు చూడాలి. సో బేస్ అయితే తీసుకోపోతున్నారు. సో చెప్పిన కదా గజ్జలమ్మ దేవికి అయితే పెడతారని. సో ఇది అది. అండ్ ఇక్కడ మనకి బేస్. సో ఇది గజ్జలమ్మ దేవికి అయితే సో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా. సో ఇది అదే ఇక్కడైతే పెడతారు. ఇవే మేజర్ గా అప్డేట్స్ అయితే లేవు. సో వన్స్ మనకి మట్టి పని స్టార్ట్ అయినాకైతే అప్డేట్స్ అయితే ఉంటాయి. సో మన గణేష్ సంబంధించిన లోపల కూడా ఎక్స్ట్రా యాంగిల్స్ అయితే
పెట్టుకోరు అండ్ ఇక్కడ ఒకటి అండ్ మన నడుము భాగం దగ్గర ఒకటి అండ్ ఇంకా చిన్న బేస్లు కూడా ఇటు సైడ్ తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఇక్కడ మనకి యాంగిల్స్ కూడా పెట్టారు. సో నిపురవాళ్ళు కూడా పడుతున్నాయి. సో మనకి కాళ్ళ దగ్గర ఒకటి అండ్ మళ్ళీ ఇక్కడ లోపల ఉంది కదా, సో లోపల ఒకటి అండ్ పైన ఒకటి. సో పైన మన భుజ భాగం లోపల కూడా చూడొచ్చు. భుజ భాగం దగ్గర మనకి అన్న వాళ్ళు లోపల నుండి చూడొచ్చు. సో లోపల నుండి వెల్డింగ్ చేస్తారు. సో లోపల ఇంకా ఎక్స్ట్రా యాంగిల్స్ అయితే పెట్టుకోరు. సో మనకి కనిపిస్తుంది అనుకుంటా. సో భుజ భాగంలో ఇక్కడ ఉంది కదా, సో ఇది అది. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుంది. అండ్ వెల్డింగ్ అనేది చేస్తుంటారు యాంగిల్స్ పెట్టి. సో మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడొచ్చు. సో ఇక్కడ మనకి వర్క్ ఉంది కదా, సో అదైతే మొత్తం వెల్డింగ్ అనేది చేసుకుంటారు. అండ్ నిపురాలు పడుతున్నాయి. సో ఇదైతే ఇక్కడ ఒకటి అండ్ ఇంకా మనకి బేస్లు అయితే ఇంకా తీస్తురు. సో మనకి ఇక్కడ కార్పెంటర్ టీమ్ అన్న వాళ్ళు అయితే బేస్ అయితే తీసుకొని పెడతారు అంటే నాకు తెలిసి అదే. సో ఇక్కడైతే బేస్ ఉంది ఇది అండ్ అక్కడ ఒకటి. సో దానికైతే తాడు కట్టారు. సో నాకు తెలిసి అర్థమవుతుంది ఎందుకు కట్టారో. దానికైతే తాడులు అనేది కట్టారు. ప్రెసెంట్ అయితే అన్ని అనేది చేస్తారు చూడొచ్చు. మొత్తం వెల్డింగ్ అనేది చేస్తారు. నాగబాబు వాళ్ళు కూడా అందరూ పైన ఉన్నారు. సో 4 మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు. పైన పోయినా ఏముంటే పైకి అయితే పోతలేను. పోతే మొత్తం ఒకసారి అండ్ ఇది ఈరోజు వీడియో. సో ఈవినింగ్ వచ్చి మళ్ళీ అప్డేట్ ఇస్తా. అండ్ కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ నేను ఈవినింగ్ లైవ్ కూడా వస్తా. సో లైవ్ లో కలుస్తున్నాం. థ్యాంక్ యూ మచ్. జై శ్రీరామ్.